Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చూసాము, వేర్ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చూసాము. సో ఇవాళ మనం లెటస్ సి ఇండివిజువల్గా ఒక్కొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ట్రేడ్ మార్క్స్. ఓకే, so trademarks are the integral component of modern businesses, definitely. So prati company ki unde ee logos, trademarks, so it's an integral part. Asala company prati customer ki prati person ki mindset lo feed ayyede ee logo dwara, ee trademark dwara. Okay, a trademark is the symbol which indicates the source of particular goods. Definitely, producers of the goods devise different trademarks which is distinct from others. Okay, so pratidi KFC laga inko brand unna దీనికి డిఫరెన్స్ ఉంటుంది. గూగుల్ సర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది లోగో. సో ఆ డిఫరెన్స్ మనకు వస్తుంది ఈ యూనిక్ మార్క్ ద్వారా. ఓకే, the exclusive right to use of the mark enables the owners to build goodwill and reputation in the expression of its identity and to prevent others from misleading consumers into wrongly associating products with an enterprise from which they do not originate. So మనకి ఈ లోగో ఉండటం వల్ల, ఈ ప్రింట్ అనేది ఉండటం వల్ల మనకి ఒరిజినల్ ప్రోడక్ట్, డూప్లికేట్ ప్రోడక్ట్కి మనం డిఫరెన్స్ తెలుసుకునేలాగా ఉంటుంది. అండ్ మనకి గుడ్ విల్ ఏదైనా సరే అది డెవలప్ అవుతుంది అంటే మనకి అది ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ అయినప్పుడు ఆ ప్రోడక్ట్ టువర్డ్స్ ఆ ప్రోడక్ట్ కస్టమర్కి లాయల్టీ డెవలప్ అవుతుంది, దానిపైన ఒక ఇంప్రెషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, బ్రాండ్ లేదు, అన్బ్రాండెడ్ ప్రోడక్ట్ అనుకోండి, అంత పెద్ద మనకి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనే ఫీలింగ్ ఉండదు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రాండెడ్ వన్ మనకు ఆ నమ్మకం డెవలప్ అవుతుంది. ఇలా గూగుల్ అని చూడగానే దాని నుంచి మనకుండే ప్రతి ఒక్క అప్లికేషన్ మనకి మైండ్లో ఒక్కసారి రన్ అవుతుంది. అంటే గూగుల్ అనే వాళ్ళు ఇన్ని సర్వీసెస్ ఇస్తారు, కోకోకోలా ప్రోడక్ట్ నుంచి కోకోకోలా కంపెనీ నుంచి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, కేఎఫ్సీలో ఇన్ని వెరైటీస్ ఆఫ్ చికెన్ ఉంది. సో మనకు ఆ లోగో చూడగానే అవన్నీ మనకి గుర్తుకొస్తాయి, వేర్ దాని ద్వారా ఆ కంపెనీ కంటూ ఒక రెప్యుటేషన్, ఒక ఇమేజ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఎవరు డూప్లికేట్ చేయకుండా ఇదే ఒక స్టాంప్ లాగా పనిచేస్తుంది ఒరిజినల్ ప్రోడక్ట్స్ పైన. ట్రేడ్ మార్క్స్ లెజిస్లేషన్ గ్రాంట్స్ ద ప్రొడ్యూసర్ or a trader an exclusive right in the respect of a mark identifying his goods as distinct from other goods. Definitely. సో మన వాళ్ళకి, మన కాంపిటీటర్స్కి డిఫరెన్స్ మనకు దీని ద్వారానే ఉంటుంది. బట్ ట్రేడ్ మార్క్స్ కెన్ బి మిస్యూజ్డ్ బై unscrupulous businessmen, illegal businessmen who indulge in duplicating popular brands and cheat the consumers. సో మనం చూస్తున్నాం కదా, కోకోకోలా ఉంది, ఇదే ఫార్మాట్లో, ఇదే స్టైల్ ఆఫ్ రైటింగ్లో ఏదో చిన్న డిఫరెన్స్తో సేమ్ ఉండకుండా డూప్లికేట్ ప్రోడక్ట్స్ మనం ఎన్ని చూడట్లేదు. అడిడాస్ షూస్లో చూస్తున్నాం, రకరకాల వాచెస్లో చూస్తున్నాం, డేనియల్ వెల్లింగ్టన్ వాచెస్, రకరకాల ప్రోడక్ట్స్లో డూప్లికేషన్స్ అనేవి మనం చూస్తున్నాం. సో ఈ లోగోస్ ఉండటం వల్ల అది జరగకుండా మనం చూసుకోవచ్చు. ద ట్రేడ్ అండ్ మర్చెండైజ్ మార్క్స్ యాక్ట్ 1958 వాజ్ ఎనాక్టెడ్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. ఓకే, సో ఈ యాక్ట్ ద్వారా ఎవరైనా ఇట్లా మిస్యూజ్ చేస్తే, ఇల్లీగల్ యాక్టివిటీస్ మన ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తే కనుక మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి లా ఉంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో లెట్ us see the definition. According to section 2 subsection 1 of the Trademarks Act 1999, trademark means a mark capable of being represented graphically and which is capable of distinguishing the goods or services of one person from those of the others and may include shape of the goods, their packaging and combination of colors. Okay, ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్ చైన్ మార్కెట్ ఉంది, లైక్ కేఎఫ్సి, మెక్డీ, బర్గర్ కింగ్, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే,
సో వీళ్ళందరివి ఐడెంటికల్ ప్రోడక్ట్స్ ఏం కాదు, ఓకే, డిఫరెంట్ ప్రోడక్ట్సే. అండ్ ఇప్పుడు కేఎఫ్సి అనగానే మనకి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో గుర్తొస్తుంది. అండ్ మెక్డీ అనగానే ఎల్లో, దిస్ ఎం మనకి గుర్తొస్తుంది, ఓకే. అండ్ బర్గర్ కింగ్ అనగానే మనకి ఇట్లా పెద్ద బర్గర్ విత్ ఫ్రైస్ మనకు అలా అది గుర్తుకొస్తుంది మనకి, ఇట్లా పెద్ద సైజ్ బర్గర్ కింగ్ లోగో అది. సో ఈ లోగోసే ఆ కంపెనీస్ని డిఫరెన్షియేట్ చేస్తాయి. లేకపోతే వీళ్ళందరూ ఒకటే ఇండస్ట్రీ, ఫాస్ట్ ఫుడ్ చైన్ ఇండస్ట్రీ. సో ఆ డిఫరెన్సియేషన్ లేకపోతే ఏదైతే ఏంటి అనే ఫీలింగ్ కస్టమర్స్కి ఉంటుంది. సో అలా ఉండకూడదు, నీ కంపెనీకి సేల్స్ రావాలి, నీకు ప్రాఫిట్ రావాలి. కాబట్టి ఆ డిఫరెన్సియేషన్కి నీకు ఈ లోగో ట్రేడ్ మార్క్, ఓకే. అండ్ ఈ ట్రేడ్ మార్క్ రిలేటెడ్ లెజిస్లేషన్ మన కంట్రీలో ఏముంది, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999, ఓకే. అండ్ ఇంకేమంటున్నారు, ఇన్ రిలేషన్ టు అ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ or a mark used in relation to the goods or services for the purpose of indicating or so as to indicate a connection in the course of trade between the goods and services, as the case may be, and some person having the right as proprietor to use the trademark. So law subject actually మనం కాంప్లికేటెడ్ అనుకుంటాము, కానీ అసలే కాదు. అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఒకటే ఉంటుంది, ఆల్మోస్ట్ మీనింగ్ సేమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది కూడా అదే, ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ చేయడానికి అండ్ మన రీజన్ ఆఫ్ డూయింగ్ అ బిజినెస్ అది ఇండికేట్ చేయడానికి మనకి లోగో ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఒక పర్సన్ ప్రొప్రైటర్కి ఉండే రైట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఎవరిది ఫేస్, కేఎఫ్సి ఫౌండర్ది, ఓకే. సో కేఎఫ్సి ఫౌండర్ ఫేసే వాళ్ళ లోగోలో యూజ్ చేస్తున్నారు చూడండి. సో ఇన్ రిలేషన్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, ఎ మార్క్ యూజ్డ్ ఆర్ ప్రపోజ్డ్ టు బి యూజ్డ్ ఇన్ రిలేషన్ టు ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండికేటింగ్, చూడండి సేమ్ ఉంది, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండికేటింగ్. ఇదంతా ఇంగ్లీష్ పెద్ద లాంగ్గా లెందీగా రాస్తారు. ఎందుకు లా అంటే ప్రతిదీ మనకి వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే వీఆర్ ఫ్రేమింగ్ ద రూల్స్. మనం ఒక ప్రొసీజర్, ఒక పాలసీ, ఒక రూల్, ఓకే, ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంత పెద్దగా క్లియర్గా రాసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏమంటున్నారు, బిట్వీన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ ద కేస్ మే బీ and some person having the right as a proprietor or by the way of permitted user to use the mark whether of that person and includes a certification trademark, okay. So ఈ మన ట్రేడ్ మార్క్ అనేది సర్టిఫైడ్ అయ్యి కూడా ఉండాలి, అది ఆ ప్రొప్రైటర్కి ఓనర్షిప్ ఉంటుంది దాని మీద, ఓకే. అండ్ ఫీచర్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఏంటంటే ఇట్ మస్ట్ బీ కేపబుల్ ఆఫ్ రిప్రజెంటెడ్ గ్రాఫికల్లీ. సో ఇలా గ్రాఫికల్ రీప్రజెంటేషన్ లాగా ఉండాలి. దెన్ ఇట్ మస్ట్ బీ కేపబుల్ ఆఫ్ డిస్టింగ్విషింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆఫ్ వన్ పర్సన్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అదర్స్. సో మనకి మన కాంపిటీటర్స్కి డిఫరెన్స్ చూపించడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ మే ఇంక్లూడ్ షేప్ ఆఫ్ గూడ్స్, ప్యాకేజింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్. అంతే కదా, షేప్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ మనకి కాంబినేషన్ ఆఫ్ కలర్స్ చూస్తున్నారు, ఇక్కడ రెడ్ అండ్ వైట్ విత్ సమ్ లోగో, వర్డ్, ఒక లెటర్ మార్క్ చూస్తున్నాం. గూగుల్ ఏంటి, గూగుల్ ఒక లెటర్ మార్కే, అంటే ఒక స్పెల్లింగే ఆల్ఫాబెట్స్తో, అండ్ ఆల్ఫాబెట్స్ ఇన్ డిఫరెంట్ కలర్స్. కోకోకోలాది ఒక స్టైల్ ఆఫ్ ఫార్మాట్లో రాసిన సేమ్ టెక్స్ట్ మార్కే, ఓకే. నైకీ వాళ్ళది మనం ఇంతకుముందు వీడియోలో చూసాం, ఓకే. ఇక్కడ నైకీ వాళ్ళది చూస్తే ఇక్కడ మనకి టెక్స్ట్ ఏం లేదు, జస్ట్ ఒక టిక్ మార్క్, ఓకే. అండ్ BMW చూడండి లోగో ఎలా ఉందో, ఇవన్నీ ట్రేడ్ మార్క్స్ వాళ్ళవి. ఇప్పుడు పెప్సీ అనగానే మనకి రెడ్ అండ్ బ్లూ, రెడ్ బ్లూ వైట్ గుర్తొస్తుంది, ఓకే. మైక్రోసాఫ్ట్ అంటే ఈ 4 కలర్స్, ఓకే. సో అలా కస్టమర్ మైండ్ సెట్లో మన ప్రోడక్ట్ ఉండిపోతుంది, ఓకే. సో అదే
అది షేప్ ఆఫ్ గూడ్స్లా అయి ఉండొచ్చు, కలర్స్ ఉండొచ్చు, లేదా ప్యాకేజింగ్ అయి ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ షుడ్ బీ కేపబుల్ ఆఫ్ ఇండికేటింగ్ ద కనెక్షన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ద రైట్ ఆఫ్ ద ప్రొప్రైటర్. సో ప్రొప్రైటర్ రైట్ ఉంటుంది దీని మీద, అండ్ ట్రేడ్కి ఇదే వాడతారు. ట్రేడింగ్ అంటే ఇప్పుడు ప్రతి కోకోకోలా అమ్మే బాటిల్ మీద ఈ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి కేఎఫ్సీలో ఇచ్చే ఫుడ్ కంటైనర్ పైన ఈ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి నైకీ షూస్ పైన ఈ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ట్రేడ్లో మనం యూజ్ చేస్తాం. అండ్ ఎ సర్టిఫికేషన్ ట్రేడ్ మార్క్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ ఇండికేటింగ్ ద కనెక్షన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ట్రేడ్ అండ్ ద రైట్ ఆఫ్ ద ప్రొప్రైటర్ ఆర్ అ పర్మిటెడ్ యూజర్. సో ప్రొప్రైటర్ కానీ ట్రేడ్లో యూజ్ చేయొచ్చు, లేదా ప్రొప్రైటర్ ఇంకెవరికైనా పర్మిట్ చేస్తే వాళ్ళు కూడా ట్రేడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి ఫీచర్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్. ఫంక్షన్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్ చూద్దాం. ఇట్ ఐడెంటిఫైస్ ద ప్రోడక్ట్ అండ్ ఇట్స్ ఆరిజిన్. ఓకే, సో వాళ్ళ ఆరిజిన్ కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రేడ్ మార్క్ హమామ్ ఐడెంటిఫైస్ ద సోప్ originating from the company manufacturing the soap and marketing it under the mark. సో హమామ్ అనేది చూడగానే మనకి అది మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, వాళ్ళ ఆరిజినేటర్ ఎవరు, మనకు అవన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు టాటా ఉంది, టాటా అండర్లో మనకు చాలా ఉన్నాయి. టాటా గోల్డ్ ఉంది, టాటా ఆటోమొబైల్స్ ఉంది, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఉంది, టీసీఎస్, టాటా స్టీల్ ఉంది. ఓకే, ఇలా చాలా ఉన్నాయి టాటా కింద ఎస్బియూస్. కానీ దాని లోగో ఒకటే ఉంటుంది, ఇలా టీ ఉండి ఇలా ఉంటుంది మనకి. సో టాటా లోగో అది బ్రాండ్ అనమాట, అదొక స్టాంప్. ఓకే, వేర్ మనకి ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ ఏ కంపెనీ నుంచి తయారయ్యింది అనేది మనకు అది చూడగానే అర్థమైపోతుంది. ఇట్ గ్యారంటీస్ ఇట్స్ క్వాలిటీ. Definitely, the quality of the soap sold in the packs marked Hamam soap would be similar but different from the soap labeled with mark Rexona or Lux. Okay, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక షామీ ఫోన్ ఉంది, షామీ ఫోన్ ప్యాకేజింగ్, అండ్ ఒక మ్యాక్ ఉంది, యాపిల్ ఫోన్, ఐఫోన్ ప్యాకేజింగ్ ఉంది. మనకి ఆ లోగో, యాపిల్ లోగో చూడగానే, ఆ షామీ లోగో చూడగానే మనకి ఇమ్మీడియట్గా ఆ ప్రోడక్ట్ క్వాలిటీ, ఆ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ అన్నీ మనకి మైండ్లో తిరుగుతాయి. సో ఇట్ మీన్స్ ఇట్ డిఫైన్స్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఓకే, దెన్ నెక్స్ట్, ఇట్ అడ్వర్టైజెస్ ద ప్రోడక్ట్. మనకి ఫర్ సపోజ్ సడన్గా దాహం వేస్తుంది అనుకోండి సమ్మర్లో, ఒక్కొక్కరి ఇష్టానుసారంగా ఒక్కొక్కరు ఇమాజిన్ చేసుకుంటారు. మైండ్ విల్ కీప్ గివింగ్ యూ థాట్స్ అబౌట్ సంథింగ్. అండ్ ఎక్కువగా సమ్మర్స్లో వీ ఫీల్ లైక్ హ్యావింగ్ అ కార్బోనేటెడ్ డ్రింక్, కోల్డ్ కార్బోనేటెడ్ డ్రింక్. సో మనకి ఈ లోగో ఎక్కువ గుర్తుకు రావచ్చు. ఓకే, సో అలా మనకి అది చూడగానే ఆ క్వాలిటీ మనకి అది మైండ్ సెట్లో ఫీడ్ అయిపోతుంది కస్టమర్స్కి. ఇట్ అడ్వర్టైజెస్ ద ప్రోడక్ట్. ద ట్రేడ్ మార్క్ రిప్రజెంట్స్ ద ప్రోడక్ట్. ద ట్రేడ్ మార్క్ Sony is associated with electronic items. The trademark Sony rings bell of particular quality of particular class of goods. Definitely, Sony is famous for good sounding technology. Okay, మంచి మ్యూజిక్ వినాలనుకుంటున్నారా, దెన్ సోనీ హెడ్ ఫోన్స్, సోనీ ఇయర్ ఫోన్స్ ఆప్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ సౌండింగ్ సిస్టమ్ బాగుంటుంది. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి యూజర్ ఫ్రెండ్లీ కంప్యూటర్ కావాలా, వి పర్చేస్ మైక్రోసాఫ్ట్ విండోస్, ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. లేదు మనకి మంచి హై సెక్యూరిటీ ఉండాలా, మనం బిజినెస్ కోసం వాడుతున్నామా, లేదా ఇంకేదైనా సరే ఒక కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ టేకప్ చేస్తున్నామా, హై సెక్యూరిటీ ఉండడానికి మనం ఉబుంటూ యూజ్ చేస్తాం, లేదా మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సో మన అవసరాన్ని బట్టి మనం ప్రోడక్ట్ కొంటాం. సో అది మనకి ఆ ప్రోడక్ట్ ఎలా అడ్వర్టైజ్ చేసాము, ఆ ప్రోడక్ట్ని ఎలా పొజిషన్ చేసుకున్నారో మనకి ఆ లోగో అది గుర్తు చేస్తుంది అనమాట. ఇప్పుడు సోనీ అనగానే మనకి మనం మ్యూజిక్ రిలేటెడ్ ఏదైనా కొనుక్కోవాలి, వినాలి అనుకుంటే సోనీని ఆఫ్ చేయొచ్చు. ఓకే, అండ్ సోనీ కెమెరాస్ కూడా ఆఫ్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ, పిక్సెల్ మంచి హై రేట్లో ఉంటుంది. ఓకే, సో అలా. దెన్
ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి మంచి పిక్చర్స్ తీయాలి అంటే మనం శాంసంగ్ కానీ యాపిల్ కానీ ప్రిఫర్ చేస్తాము. అదే మనం జస్ట్ ఓన్లీ ఒక మంచి స్మార్ట్ ఫోన్ విత్ ఆల్ ద ఫీచర్స్ కావాలి, పెద్ద స్పెసిఫిక్గా ఏం అక్కర్లేదు, కెమెరా ఫోన్ అని అలా అని మనకు అక్కర్లేదు అనుకుంటే మనం వీ కెన్ ప్రిఫర్ షామీ బ్రాండ్ సింపుల్గా విత్ లోవర్ ప్రైజెస్. ఓకే, సో అలా మనకు ఆ లోగో అనేది మనకు అట్లా మైండ్లో అలా రకరకాల ఇన్ఫర్మేషన్తో దాని క్వాలిటీతో అది ఎలా పొజిషన్ చేసుకున్నారు, ఎలా అడ్వర్టైజ్ చేసుకున్నారు, అదంతా మనకు గుర్తుండిపోతుంది. ఓకే, ఇట్ క్రియేట్స్ అన్ ఇమేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పబ్లిక్. ఇందాక నేను చెప్పినట్టుగా particularly consumers or the prospective consumers of such goods. For example, the mark M, which stands for the food items originating from the American fast food chain McDonald's, creates an image and reputation for the food items offered by it for the sale in the market. చెప్పాను కదా ఇందాక ఇలా ఏమో ఉంటుంది మెక్డొనాల్డ్స్ సింబల్. సో అది చూడగానే వీ క్రేవ్ ఫర్ సమ్ ఫుడ్. సో మన మైండ్ సెట్లో అలా ఉండిపోతుంది మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సీ కానీ. సో ఇట్ విల్ టేక్ యూ టు దట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, మీరు ఏం క్రేవ్ చేస్తున్నారు, మీకు ఏం కావాలి, మీ వాంట్ ఏంటి, నీడ్ ఏంటి, ఒక ఇమేజ్ అనేది మనకు మైండ్ సెట్లో క్రియేట్ అయిపోతుంది. వి మూవ్ టువర్డ్స్ దట్. సో మనకి ట్రేడ్ మార్క్ ఇన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఒక మంచి టేస్టీ ప్రోడక్ట్ ఉంది కానీ దానికంటూ ఒక బ్రాండ్ లేదనుకోండి, ఆ పలానా చోట ఆ పలానా షాప్లో అక్కడెక్కడో దొరుకుతుంది అదని చెప్తాం. బట్ అదే బ్రాండెడ్ అయితే, ట్రేడ్ మార్క్డ్ ప్రోడక్ట్ అయితే మన నోటీసింగ్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ అనేది ఈజీ అవుతుంది. సో కంపెనీకి సేల్స్ కూడా బాగా జరుగుతాయి. ఓకే, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్? మరి ఎన్ని రకాల ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి అంటే, లెటర్ మార్క్. లెటర్ మార్క్ అంటే మనకి ఇలా ఇప్పుడు ఐబిఎం కంపెనీ, జనరల్ ఎలక్ట్రిక్స్, జనరల్ మోటార్స్, ఓకే, ఎల్జీ, సో ఓన్లీ ఇట్లా లెటర్స్ ఉంటాయి, దాన్ని లెటర్ మార్క్ అంటారు. సింబల్ మార్క్. సింబల్ మార్క్ అంటే ఇప్పుడు నైకీ చూడండి, ఇక్కడ నైకీ అని ఇచ్చారు, ఇలా ఉంటుంది నైకీ సింబల్ ఇలా. ఎస్ ఆర్ నో? బిఎండబ్ల్యూది ఇలా ఉంటుంది, ఇట్లా ఫోర్ పార్ట్స్ 4 కలర్స్ ఉండి బిఎండబ్ల్యూ అని రాసి ఉంటుంది అందులో. అండ్ టాటా వాళ్ళది ఇలా టీ ఉండి ఇలా సర్కిల్ ఉంటుంది. ఓకే, టొయోటో వాళ్ళది ఒకలాగా ఉంటుంది, దెన్ బెంజ్ వాళ్ళది ఒకలా ఉంటుంది. సో వీళ్ళవన్నీ సింబల్స్ అనమాట, లెటర్స్తో కూడిన సింబల్స్. బ్రాండ్ ఉంటుంది, లేదా ఇప్పుడు అగర్బత్తీస్ ఉంది కదా, సైకిల్ ప్యూర్ అగర్బత్తీస్, ఆ బాక్స్ పైన మీరు చూడండి ఇలా సైకిల్ ఇలా ఉండి బ్లాక్ కలర్లో ఇలా సింబల్ ఉంటుంది. సో బ్రాండే ప్రోడక్ట్ పైన ఉంటుంది. దెన్ లేబుల్ అండ్ టికెట్. లేబుల్ అండ్ టికెట్ అంటే ఎక్కువగా మనం బట్టలకు చూస్తాం, ఇట్లా ట్యాగ్స్ ఉంటాయి కదా, లేబుల్స్ విత్ సైజ్, దాని మీద బ్రాండ్ ఇట్లా బట్టలకి ఇలా వస్తుంది ట్యాగ్, ఇక్కడ బ్రాండ్ నేమ్, సైజు ఉంటుంది. సో అవి లేబుల్స్ అండ్ టికెట్స్. ట్రేడ్ మార్క్స్ ఇన్ని రకాలుగా మనం మన ప్రోడక్ట్స్కి కానీ సర్వీసెస్ కానీ అటాచ్ చేయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ సెకండ్, యా, దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అదే ఫ్లయింగ్ మెషిన్. సో రకరకాల ఒక వ్యాన్ హ్యూజన్. సో ఇలా ఏ బ్రాండ్ ఆ బ్రాండ్కి మనకి ట్యాగ్స్ ఉంటాయి కదా బట్టలకి, అవి లేబుల్స్. దెన్ కలర్ కాంబినేషన్స్, ఇందాకే చెప్పాను నేను, కేఎఫ్సీ అంటే రెడ్ అండ్ వైట్ అని, ఫేస్బుక్ అంటే ఇట్లా బ్లూ అని. ఓకే, ఇన్స్టాగ్రామ్ అంటే సంథింగ్ లైక్ మనకి ఇలా వచ్చి ఇలా వస్తుంది కదా, విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. ఓకే, మెక్డొనాల్డ్స్ అంటే ఇలా ఎల్లో కలర్ ఎం. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. న్యూమరికల్స్ కూడా యూస్ చేస్తారు. ఇక్కడ చూడండి 555 అనేది ఒక ఫేమస్ సిగరెట్ బ్రాండ్ అంట. ఓకే, అండ్ మనకి ఆల్కహాల్లో కూడా హేవర్డ్స్ 5000 అని ఉంటుంది. సో ఇవి రకరకాలుగా ఈ న్యూమరికల్స్ అనేవి డిసైడ్ చేస్తారు అండ్ ఆ బ్రాండ్కి అవి అటాచ్ చేస్తారు. ఓకే, ఆ బ్రాండ్కి అవి అటాచ్ చేసి డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ అందులోనే రిలీజ్ చేస్తారు. ఒక్కొక్క ప్రోడక్ట్ లైన్కి ఒక్కొక్క అది అటాచ్మెంట్ ఉంటుంది, న్యూమరికల్ అటాచ్మెంట్. ఓకే, అదొక ట్రేడ్ మార్క్. లేదా కంటైనర్స్. ఓకే, 3D కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ కూడా ఉంటాయి. దెన్ షేప్ ఆఫ్ గూడ్స్. షేప్ ఆఫ్ గూడ్స్ అంటే లైక్ ఒక కాఫీ కప్పే ఆ కంపెనీ లోగో అనుకోండి, కాఫీ కప్పే. సో నువ్వు ఏ గూడ్ అమ్ముతున్నావో ఆ గూడ్ షేప్నే నీ లోగో లాగా పెట్టుకోవచ్చు, ట్రేడ్ మార్క్ లాగా.
లేదా ప్యాకేజింగ్, అంటే నీకు ప్రోడక్ట్ పైన కాకుండా జస్ట్ పైన ప్యాకేజింగ్ పైన ఉంటుంది. కొన్ని ఉంటాయి మనకి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పర్ఫ్యూమ్ బాటిల్స్ అనుకోండి, ఇట్లా మనకి సెరామిక్ బాటిల్లో లేదా గ్లాస్ బాటిల్లో వచ్చి దానికి ఒక కార్క్ ఉంటుంది. సో వాళ్ళు ఏమేం ప్రింట్ చేయాలనుకుంటున్నారో కంపెనీ రిలేటెడ్ అంతా ఆ కార్క్ పైనే ప్రింట్ చేస్తారు అందులో పెట్టే క్యాప్లో. ఓకే, సో ప్యాకేజింగ్లో కూడా మనం ట్రేడ్ మార్క్స్ని యూజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ డివైజెస్ పైన ప్రింటెడ్గా మనం యూజ్ చేయొచ్చు ట్రేడ్ మార్క్స్. ఓకే, అంటే ఇంకా అది పోదు, అది డివైస్ పైన అలాగే ఉండిపోతుంది. ఓకే, సో ఇన్ని విధాలుగా మనం ట్రేడ్ మార్క్స్ని పెట్టుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్. దెన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫర్ సెర్చ్ పెట్టాలి. అంటే నేను అనుకుంటున్న ట్రేడ్ మార్క్, నేను అనుకుంటున్న డిజైన్ ఏ ఫామ్లో, బై అప్లయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ TM54. సో ఈ ఫామ్కి నువ్వు అప్లై చేస్తున్నావు అంటే సెర్చ్కి అప్లై చేస్తున్నాడు. ఇంకెవరికైనా నాలాంటి లోగో ఉందా, ఇంకెవరికైనా నాలాంటి ట్రేడ్ మార్క్ ఉందా, నాలాంటి పేరు ఉందా, క్లాష్ అవ్వకూడదు కదా, యూనిక్గా ఉండాలి. సో సెర్చ్ చేస్తావు. ఏం ప్రాబ్లం లేదు అంటే నెక్స్ట్ యూ విల్ అప్లై ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే, సో రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తావు. అప్లై చేసినప్పుడు మధ్యలో నువ్వు ఎక్కడైనా ఎప్పుడు విత్డ్రాల్ అవ్వచ్చు, ఎప్పుడైనా కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎలాంటి కేసెస్లో? అప్లికేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇన్ ఎర్రర్లో, అంటే నీది ఇంకెవరితోనో ఇక్కడ మ్యాచ్ అవుతోంది సర్చ్లో, కానీ బై ఎర్రర్ నీకు అది యాక్సెప్ట్ అయిపోయింది నీది చూసుకోకుండా, అప్పుడు నువ్వు విత్డ్రాల్ చేసుకోవచ్చు. లేదా circumstances of the case, the trademark should be registered subject to the conditions. The registrar may, after hearing the applicant, if he so desires, to withdraw. అంటే నువ్వు ఎవరైతే కంపెనీ అతను నువ్వు అప్లై చేస్తున్నావు, నీకే విత్డ్రా చేసుకోవాలి, ఇంకొకటి పెట్టుకోవాలని ఉన్నా నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు విత్డ్రా చేసుకోలేదు అండ్ రిజిస్ట్రార్ కూడా యాక్సెప్ట్ చేశాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరితో మ్యాచ్ అవ్వలేదు, బాగుంది అనేసి. అప్పుడు నువ్వు అడ్వర్టైజ్ చేస్తావు. ఎందులో? You will advertise in trademark journal published by the government. సో గవర్నమెంట్ ట్రేడ్మార్క్ జర్నల్ అని ఒకటి పబ్లిష్ చేస్తుంది, అందులో ఫస్ట్ అడ్వర్టైజ్ చేస్తావు. సో దట్ అందరూ చూస్తారు, ఈ బిజినెసెస్లో ఎవరైతే ఉన్నారో అందరూ చూస్తారు. చూసినప్పుడు ఎవరైనా అపోజిషన్కి వస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ అపోజిషన్కి వస్తున్నారు, లేదు మ్యాచ్ అవుతోంది, మాకు నచ్చట్లేదు, మీ ట్రేడ్ మార్క్ మీరు చేంజ్ చేసుకోండి, లేదా పబ్లిక్లీ యాక్సెప్టబుల్గా లేదు మీ ట్రేడ్ మార్క్, అలా ఎలాంటి అపోజిషన్ వచ్చినా కరెక్షన్స్ అండ్ అమెండ్మెంట్స్కి వెళ్తాం. అంటే మార్పులు చేర్పులు అది తీసేయటమో ఇంకోటి పెట్టడమో చేస్తాం. ఓకే, సో అలా చేసినప్పుడు మనకి ఫైనల్గా మనం ఫైనల్ స్టెప్ రీచ్ అవుతాం. సో అందరూ సాటిస్ఫై అయ్యి అందరూ యాక్సెప్ట్ చేశాక మన ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇంతెంత పారాగ్రాఫ్స్, ఇంతెంత ఇంగ్లీష్ మ్యాటర్ ఉంది, ఏంటి మేడం ఇలా సింపుల్గా చెప్పింది అనుకోకండి. మ్యాటర్ అయితే ఇదే, వాట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. బట్ లా కాబట్టి డీటెయిల్డ్గా వర్డ్ టు వర్డ్, సీన్ టు సీన్ రాసుకుంటారు, ఏ క్లమ్జీనెస్ లేకుండా, బికాజ్ మనం ఫ్రేమ్ చేసుకున్న ప్రొసీజర్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రేడ్ మార్క్స్. దెన్ నెక్స్ట్ పేటెంట్స్. సో ఈ వీడియోలో మనం ట్రేడ్ మార్క్స్ అండ్ పేటెంట్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కాపీ రైట్స్ అండ్ ట్రేడ్ సీక్రెట్స్ చూద్దాం. ఓకే, సో నౌ పేటెంట్స్. According to Section 2, Subsection 1 of Patent Act 1970. So, patents related legislation ఏముంది మన దగ్గర? Patent Act 1970. Patent means a patent granted under this act. It can be understood as a document issued by the government of the protection of patent conferred upon a person invented in relation to an invention made by him. It prevents others from making, using or selling the invention. So, ఈ యాక్ట్ కింద పేటెంట్ యాక్ట్ 1970 కింద ఎవరికైతే గవర్నమెంట్
ఒరిజినల్ వర్కర్కి అథారిటీ గ్రాంట్ చేసిందో, వేర్ ఇంకా ఎవ్వరు, అతను తప్ప ఇంకెవ్వరు దాన్ని తయారు చేయటం కానీ వాడటం కానీ అమ్మడం కానీ చేయరో దాన్ని పేటెంట్ అంటారు. ఓకే, ఏ పేటెంట్ ఇస్ జనరల్లీ గ్రాంటెడ్ ఇన్ ఇండియా ఫర్ ద పీరియడ్ ఆఫ్ 14 years. సో 14 ఏళ్ళకి ఇస్తారు మన ఇండియాలో పేటెంట్ అనేది. దీని నుంచి ఎక్సెప్షన్ దేనికి ఉందంటే ఫుడ్కి, మెడిసిన్స్కి, డ్రగ్స్కి ఉంది. ఓకే, ఫుడ్కి డ్రగ్స్కి సెపరేట్ పేటెంట్స్ ఉంటాయి మనకి. ఓకే, సో మిగిలిన వాటికి అన్నిటికీ 14 years ఇస్తారు. సో ఆ 14 yearsలో ఓన్లీ ఎవరైతే ఆ ఓనర్షిప్ ఉంటుందో పేటెంట్ మీద వాళ్ళు, లేదా వాళ్ళు ఇంకెవరికైనా అసైన్ చేసి మీరు కూడా చేసుకోవచ్చు అని గ్రాంట్ చేయగలిగితే వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ దాన్ని వాడటానికి కానీ తయారు చేయడానికి కానీ అమ్మడానికి కానీ ఉండదు. ఓకే, ఆ 14 years తర్వాత మాత్రం అది పబ్లిక్ అయిపోతుంది. అంటే ఎవరైనా ఆ పేటెంట్ని ఆ కాన్సెప్ట్ని కానీ ఆ ఇన్వెన్షన్ని కానీ యూజ్ చేసుకోవచ్చు పబ్లిక్గా. సో ఆ ఫస్ట్ 14 years మాత్రం నీకు అథారిటీ ఉంటుంది. ఓకే, యాజ్ పర్ సెక్షన్ 2 subsection J ఆఫ్ ద యాక్ట్, ఇన్వెన్షన్ ఆఫ్ ద యాక్ట్ అంటే ఇది పేటెంట్ యాక్ట్ 1970. ఇన్వెన్షన్ అంటే ఏంటంట, మీన్స్ ఎనీ న్యూ అండ్ యూస్ఫుల్ ఆర్ట్, ప్రాసెస్, మెథడ్ ఆర్ మేనర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. సో కొత్తది ఏదైనా ఆర్ట్ కానీ, ప్రాసెస్ కానీ, మెథడ్ కానీ, మేనర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, లేదా ఒక మెషిన్ కానీ, లేదా ఒక ఆపరేటర్స్ కానీ, లేదా ఒక ఆర్టికల్ కానీ, ఓకే, లేదా ఏదైనా కొత్త సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ, ఓకే, అండ్ ఇంకేదైనా కొత్త యూస్ఫుల్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఇలాంటిది ఏదైనా ఇన్వెన్షన్ అని అంటాం మనం. కొత్తది ఏదైనా ఇన్ని విధాలుగా మనం చేస్తే దాన్ని ఇన్వెన్షన్ అంటాం. అది ఉపయోగపడాలి, అందరికి ఉపయోగపడేది అయ్యి ఉండాలి. ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ గ్రాంటింగ్ పేటెంట్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆఫ్ ద ఇన్వెంటర్ ఇన్ రిలేషన్ టు హిజ్ ఇన్వెన్షన్ అండ్ టు ఎన్కరేజ్ అండ్ డెవలప్ న్యూ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ. సో ఈ ఫస్ట్ 14 years తయారు చేసిన వాళ్ళకి అని ఎందుకు ఇస్తున్నారు, అండ్ ఆ 14 years అయిపోయాక ఎవరైనా వాడుకోవచ్చు అని ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ 14 years ఏమో తయారు చేసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్, సో దాట్ అది ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళు ఇంకా కొత్తవి ఇన్వెంట్ చేయడానికి. అండ్ ఆ 14 years తర్వాత పబ్లిక్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అని ఎందుకు పెట్టారు అంటే అంత మంచి టెక్నాలజీ లేదా అంత మంచి ఇన్వెన్షన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి కాబట్టి. ఓకే, సో మన పేటెంట్ యాక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. ఓకే, సో నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ పేటెంట్స్. సో పేటెంట్స్ ఎన్ని రకాలు మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బ్రీఫ్గా చూసాం. యూటిలిటీ పేటెంట్స్, ప్లాంట్ పేటెంట్స్. ఓకే, సో యూటిలిటీ పేటెంట్స్ అంటే ఏంటి మరి? యూటిలిటీ అంటే యూటిలైజ్ చేసుకోదగినది, వాడుకోదగినది, ఉపయోగపడగలిగినది. అది ప్రోడక్ట్ అయినా కావచ్చు, సర్వీస్ అయినా కావచ్చు. ద ఇన్వెన్షన్స్ దట్ బిలాంగ్ టు ద కేటగిరీస్ ఆఫ్ మెషిన్స్. ఓకే, సో మనం వాడేవి ఏముంటాయి? మెషిన్స్ కానీ, ఏదైనా ప్రాసెస్ కానీ, ఏదైనా కాంపోజిషన్ కానీ, ఆర్టికల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కానీ, లేదా ఎనీ న్యూ యూజెస్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఆర్ గ్రాంటెడ్ యూటిలిటీ పేటెంట్స్. సో ఇలాంటి వేటికైనా యూటిలిటీ పేటెంట్స్ ఇస్తాం. సచ్ పేటెంట్స్ ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు ద ఇన్వెన్షన్స్ దట్ ఆర్ న్యూ అండ్ యూస్ఫుల్ ఫర్ మెషిన్స్, ప్రాసెసెస్, కాంపోజిషన్, ఆర్టికల్స్ ఆర్ న్యూ అండ్ యూస్ఫుల్ ఫర్ దేర్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, ఇలాంటి కొత్త వాటికి ఏవైనా యూటిలిటీ పేటెంట్స్ ఇస్తాం. ద ఐడియాస్ ఆర్ నాట్ పేటెంటబుల్ బట్ ద ప్రాసెసెస్ ఆర్ పేటెంటబుల్. నేను ఒక ప్రోడక్ట్ని ఒకలాగా మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటాను, అది నా మైండ్ సెట్లోనే ఉంది, అసలు ఇంకా అది రియాలిటీలోకి రాలేదనుకోండి, దానికి ఇవ్వరు పేటెంట్. నువ్వు రియాలిటీలోకి రీసెర్చ్ చేసి రియాలిటీలోకి తీసుకొచ్చి దాని రిలేటెడ్ ఒక మెషినరీ తయారు చేసి దాని నుంచి నువ్వు ఏదైనా తయారు చేస్తే అప్పుడు నీకు ఆ ప్రాసెస్కి పేటెంట్ ఇస్తారు. ఓకే, ఏ ప్రాసెస్ ఈజ్ అ మెథడ్ ఆఫ్ టేకింగ్ సంథింగ్ త్రూ ఇదిగో ఇక్కడ చెప్తున్నారు, త్రూ ఏ ఎస్టాబ్లిష్డ్ సెట్ ఆఫ్ రూల్స్ దట్ ఈ ప్రాసెస్ ఈజ్ according to these two people, this person, Cochrane v. Deckner, an act
ప్రాసెస్ అంటే ఏంటంటే an act or series of acts performed upon the subject matter to be transformed and reduced to a different state or a thing. ఓకే, నువ్వు రా మెటీరియల్ అన్నీ మెషిన్లోకి డంప్ చేశాక ఆ మెషిన్ ప్రాసెస్ చేసి నీకు ఒక అవుట్పుట్, ఒక వేరే ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, సో అలా నువ్వు ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్కి నీ ప్రాసెస్ ద్వారా మారిస్తే దాన్ని ప్రాసెస్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ సింథటిక్ డైమండ్స్, సో మనకి భూమిలో నుంచి తీసిన డైమండ్స్ కాకుండా బయట మనం మెటీరియల్స్ మిక్స్ చేసి తయారు చేసే సింథటిక్ డైమండ్స్ కానీ, క్రోమిన్ ప్లేట్స్ కానీ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేటెంటెడ్ ప్రాసెసెస్. ఓకే, సో సింథటిక్ డైమండ్స్ తయారు చేయడం అనేది పేటెంటెడ్ ప్రాసెసే కదా. ఓకే, అండ్ ఒక సెర్చ్ ఇంజిన్ని మనం లేదా ఏదైనా సెర్చ్ ఇంజిన్ అని కాదు, ఏదైనా యూనిక్ ప్రొసీజర్ ఉంది, దట్ విల్ బి పేటెంటెడ్. ఒక మెడిసిన్, నువ్వు ఒక జబ్బుకి ఏదో కొత్త మెడిసిన్ కనుక్కున్నావు, పేటెంటెడ్ డ్రగ్ అది. ఓకే, ఎ మెషిన్ ఈజ్ ఎ డివైస్ హ్యావింగ్ పార్ట్స్ దట్ పర్ఫార్మ్ ఆర్ అసిస్ట్ ఇన్ పర్ఫార్మింగ్ ఎనీ టైప్ ఆఫ్ వర్క్. ఓకే, కొత్త మెషిన్ ఏదో నువ్వు కనుక్కుంటావు, సో దానికి పేటెంట్ తీసుకో. ఆసో మెషిన్ అనేసి చింతకింది మల్లేశం అనే పర్సన్, మన తెలుగు అతను, బట్టలు నేయటానికి కనిపెట్టాడు. ఓకే, అతను పెద్దగా చదువుకోలేదు, కానీ ఎంతో కష్టపడి వాళ్ళ మదర్కి ఎన్నో ఏండ్లు చీర నేసి ఆమె బోన్స్ అనేవి అరిగిపోయి ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఐడియాలజీ అది, థాట్ అది. దాని నుంచి ఆయన ఎన్నో ఇయర్స్ కష్టపడి ఒక ఆసు మెషిన్ అనేది కనిపెట్టాడు. సో దట్ ఆ మెషినే నేస్తుంది చీరల్ని. మనకి ఈ హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ అక్కర్లేదు చీరలు నేయటానికి, సో బట్టలు నేయటానికి. సో అలా ఆ వీవింగ్ ప్రాసెస్కి మనకి ఈ ఆసు మెషిన్ అనేది తన ఇన్వెన్షన్. అదొక కొత్త మెషిన్ కనుక్కున్నాడు అతను, సో దానికి అతను పేటెంట్ తీసుకుంటాడు. ఓకే, సో అలా an article of manufacture is one of the principal category that may be patented. ఓకే, మెయిన్గా మనకి బిజినెసెస్లో మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్కి యూనిక్గా ఉంటే మనం అది దానికి పేటెంట్ తీసుకుంటాం. దెర్ ఈజ్ నో క్లియర్ డిస్టింక్షన్ అమాంగ్ ద ఆర్టికల్ టు మ్యానుఫ్యాక్చర్ మెషిన్. ఓకే, సో క్లియర్గా డిఫరెన్స్ అనేది ఏం లేదు. To manufacture a machine, an article of manufacture refers to an individual object that does not comprise of any movable parts. For example, pencil, chair. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఇలాంటివి మనం కన్సిడర్ చేస్తాం, అవి తయారు చేయడానికి వాడే మెషిన్స్ని కన్సిడర్ చేస్తాం. A combination of any chemical or other materials is known as composition of matter. ఓకే, నేను ఇందాక చెప్పిన మెడిసిన్ ఎగ్జాంపులే, డ్రగ్ ఎగ్జాంపులే. నువ్వు ఒక డిసీజ్కి ఒక కాంబినేషన్ ఆఫ్ కెమికల్ కనుక్కున్నావు, అది ఆ డిసీజ్కి ఇప్పుడు క్యాన్సర్ ఉంది, సో క్యాన్సర్ అనేది చాలా డెడ్లీ డిసీజ్. కానీ మనకి ఎవరైనా రీసెర్చ్ చేసి మనకి ఏదైనా ఒక కొత్త కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ ద్వారా మనకి ఆ క్యాన్సర్ పోయేలాగా ఏదైనా మెడిసిన్ కనుక్కున్నారనుకోండి, దానికి పేటెంట్ తీసుకోవచ్చు. The natural substances are not granted patents, but their combinations can be protected. Okay, so natural substances అంటే ఇప్పుడు ఏమంటారు, లైక్ నువ్వు షుగర్ తయారీని చెరుకుగడ నుంచి కనుక్కున్నావు అనుకో, సో ఆ చెరుకుగడ మీద నేను పేటెంట్ తీసుకుంటా అంటే నో ఇవ్వరు. ఇట్స్ అ న్యాచురల్ రిసోర్స్, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ ఇన్ ద వరల్డ్. కానీ నువ్వు ఆ చెరుకుగడతో ఇంకా కొత్తదేదో తయారు చేసావు, కొత్త ప్రోడక్ట్, సో దానికి నీ ఓన్ థాట్కి నువ్వు పేటెంట్ తీసుకో. ఓకే, న్యాచురల్గా అవైలబుల్ ఉండే రిసోర్సెస్కి నీకు పేటెంట్ ఇవ్వరు. నువ్వు ఎన్నో కెమికల్స్ కలిపి క్యాన్సర్ మెడిసిన్ చేస్తే ఆ క్యాన్సర్ మెడిసిన్కి తీసుకో. అందులో పెట్టే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి నువ్వు ఎలా పేటెంట్ తీసుకుంటావు? ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి అందరికీ అవైలబుల్, అందరికీ అవసరం కదా. సో అలా. దెన్ నెక్స్ట్,
ప్లాంట్ పేటెంట్స్ నిన్న చూసాం కదా. ఒరిజినల్ ప్లాంట్స్ లైక్ ఇప్పుడు వేప చెట్టు, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు అలాంటి వాటిపైన కాదు మనం పేటెంట్స్ తీసుకునేది. ఒక హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ అంటే ఒక ఎల్లో రోజ్ ఫ్లవర్ని ఒక రెడ్ రోజ్ ఫ్లవర్ని కలిపి కనుక మనం దానికి హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ రోజ్ కనుక మనం దాన్ని జనరేట్ చేస్తే దాని మీద మనం పేటెంట్ తీసుకోవచ్చు, ఎందుకంటే నువ్వు కనిపెట్టావు అది. సో అలా కొత్తగా మనం ఆ రోజ్ పువ్వు పూస్తుందో లేదో మనకు తెలీదు, కానీ నువ్వు అది కనిపెట్టావు అనుకో, దానికి నువ్వు పేటెంట్ తీసుకుంటావు. ఇప్పుడు బోన్సాయ్ ప్లాంట్స్ ఉన్నాయి. బోన్సాయ్ అంటే చాలా గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది అండ్ చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఇయర్స్ బ్రతికుంటాయి అవి ప్లాంట్స్. సో అది ఎవరో ఇలా మనలాగే మనుషులు కనిపెట్టింది, అది కొత్తది. సో దాని మీద పేటెంట్ తీసుకో. ఓకే, ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ అంటే సీడ్లెస్ వాటర్మెలన్, సీడ్లెస్ యాపిల్స్, సో సీడ్లెస్ గ్రేప్స్ మనం కనుక్కున్నాం. సో వాటి మీద పేటెంట్స్ తీసుకో, అవి నువ్వు కొత్తగా కనిపెట్టినవి. నార్మల్గా నాటు వాటర్మెలన్ అయితే మనకి సీడ్స్ ఉంటాయి అందులో, ఎస్ ఆర్ నో. సో అలాంటి వాటిపైన మనకి ప్లాంట్ పేటెంట్స్ ఇస్తారు. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ప్రొవైడెడ్ దే ఆర్ ఎయిదర్ డిస్కవర్డ్ ఆర్ క్రియేటెడ్ బై అన్ ఇండివిజువల్. సో ప్లాంట్ అనేది కూడా క్రియేట్ చేసింది అయితేనే. యాజ్ పర్ ద US patent law, the person is regarded as an inventor of the plant if he is the first to appreciate the distinctive qualities of a plant and reproduce it asexually. సో వాటంతలు అవి ఫార్మ్ అయినాయి కాదు, నువ్వు ఫార్మ్ చేస్తే వచ్చే ప్లాంట్ని నువ్వు పేటెంట్ తీసుకో, దాని మీద పేటెంట్ తీసుకో. ఓకే, the plant should also satisfy the basic 4 requirements. సో ఈ 4 రిక్వైర్మెంట్స్ని నువ్వు ఆ ప్లాంట్కి ఉంటేనే దానికి ప్లాంట్ పేటెంట్ ఇస్తారు. ఏంటంట, అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ప్లాంట్ నేచర్లో ఫామ్ అయిన ప్లాంట్ కాదు, వాటంతలో అది పెరిగిన ప్లాంట్ కాదు. మనుషులు రకరకాలుగా ఇప్పుడు మనకు హైడ్రోఫోనిక్స్ చూస్తున్నాం, అంటే వాటర్ నుంచి మనం ఇంట్లోనే చిన్న ఒక జాలి గిన్నెనో ఏదో తీసుకొని అందులో జస్ట్ మనం లైట్గా మొలకలు వచ్చినవి వేసి లైట్గా వాటర్ చిలకరిస్తూ ఉంటే అందులో నుంచి మనకి అందులో ఏది పెట్టినా మెంతులు పెడితే మనకి మెంతాకు వస్తుంది. సో అలాంటి ప్రొసీజర్ మనం కనిపెట్టాం. హైడ్రోఫోనిక్స్ మనం జపాన్లో చూస్తే అయితే పెద్ద చాలా ఫ్రూట్స్ కూడా అదే ప్రాసెస్లో వాళ్ళు కల్టివేట్ చేస్తున్నారు అక్కడ. సో అసెక్షువల్ రీప్రొడక్షన్. దెన్ డిస్టింక్టివ్లీ ఆఫ్ ద ప్లాంట్ అంటే ద ప్లాంట్ మస్ట్ బీ డిస్టింక్టివ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. ఉన్నదానికన్నా డిఫరెంట్గా ఉండాలి. అసలు గింజలే లేని ఒక జామకాయ లేదా గింజలే లేని ఒక అసలు లోపల ఏమంటారు రెఫ్యూజే లేని ఒక మామిడి పండు. సో అలాంటిది మీరు ఏదైనా కొత్తగా కనిపెడితే ఇట్ ఈస్ డిస్టింక్టివ్. దెన్ నావెల్టీ అంటే అసలు ఇప్పటివరకు అది లేదు, కొత్తగా నువ్వు కనుక్కున్నావు, ఇట్స్ అ నావెల్టీ ప్లాంట్ అంటాం. సో అలాంటి వాటికి. అండ్ నాన్ ఆబ్వియస్నెస్, సో నువ్వు చేయకపోతే ఇంకెలాగైనా అది జరిగేది అని అనుకునే కాన్సెప్ట్ కాకుండా నువ్వు చేస్తేనే అది జరిగింది అని అనగలిగే కాన్సెప్ట్కి ప్లాంట్ పేటెంట్స్ ఇస్తారు. ఓకే, సో ఇది ప్లాంట్ పేటెంట్స్. అండ్ ఫైనల్లీ డిజైన్ పేటెంట్స్ అంటే మనకి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. ఒక పర్టిక్యులర్ డిజైన్ ఆ ఫిజికల్ ఫీచర్ పైన మనం తీసుకునే పేటెంట్, దాని ఫంక్షనాలిటీ కాదు. ఓకే, మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫర్ ఎ డిజైన్ టు బి ప్రెడిక్టబుల్ అండర్ ద పేటెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్. సో ఒక డిజైన్ పేటెంట్ ఇవ్వాలంటే దానికి ఇవన్నీ సాటిస్ఫై చేయాలి. అది ఆర్టికల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. సో ద డిజైన్ మస్ట్ బి ఆర్నమెంటెడ్ ఆన్ అన్ ఆర్టికల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్. ద ఆర్టికల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ నియర్లీ ఎవ్రీథింగ్ మేడ్ బై ద హ్యూమన్. సో ఎయిర్ టైట్ ప్యాకేజింగ్ మనం చూస్తున్నాం అనుకోండి, బూస్ట్ లాంటివి, వాటికి మనం మన ప్రోడక్టే యూనిక్గా అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు, దానికి పేటెంట్ లేదు. కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన అతను ఎయిర్ టైట్ ప్యాకేజింగ్కి పేటెంట్ కనుక తీసుకొని ఉంటే ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఆల్ అదర్ ప్రోడక్ట్స్.
ఎయిర్ టైట్ ప్యాకేజింగ్ లేదు, పాడైపోయే ప్రోడక్ట్స్ ఎన్నో. ఓకే, సో ఆర్టికల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఈ ప్రాసెస్లో మనకి డిజైన్కి ఉపయోగపడుతుందా, మనం చేసిన డిజైన్, దానికి పేటెంట్ తీసేసుకో. ఓకే, లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బికాస్ ఆఫ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మనమంతా రీసైక్లింగ్ ఇదంతా చూస్తున్నాం. సో నువ్వు కొత్తది ఏదైనా అందులో కనిపెడితే, ఇప్పుడు మనకి మ్యాక్ కాస్మెటిక్ బ్రాండ్ ఉంది. సో మనం వాడేసిన లిప్స్టిక్స్, వాడేసిన ఫౌండేషన్స్ కానీ, కన్సీలర్స్ కానీ, ఆ బాటిల్స్ అన్నీ మనం వాళ్ళకి ఇచ్చేస్తే, బ్యాక్ ఇచ్చేస్తే, ఆ ట్యూబ్స్ అన్నీ వీ గెట్ అ న్యూ ప్రోడక్ట్. సో దట్ వాళ్ళు అవే మళ్ళీ ఫ్రెష్గా చేసి మళ్ళీ ప్రోడక్ట్ని సేల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దట్ న్యూ మెటీరియల్ వాళ్ళు ఏం యూజ్ చేయట్లేదు, అండ్ కాంపోజ్ చేయడానికి కూడా ఏం లేదు, అండ్ ఎర్త్ని అది పాడు చేయట్లేదు, ఎర్త్ గ్రౌండ్ని అది పాడు చేయట్లేదు. ఓకే, సో అలా ఏదైనా నువ్వు కొత్తది కనుక్కుంటే దానిపైన పేటెంట్ తీసుకో, అండ్ ఇట్ మస్ట్ బీ న్యూ. దిస్ ఈజ్ అనదర్ మేజర్ రిక్వైర్మెంట్. ద డిజైన్ మస్ట్ బీ న్యూ ఆర్ నావెల్ సో యాజ్ టు బి గ్రాంటెడ్ యాజ్ పేటెంట్. ఓకే, ఇప్పుడు మనకి ఎడ్జ్డ్ ఫోన్ ఉంది. ఎడ్జ్డ్ ఫోన్ ఎక్కువ మనం శాంసంగ్ నోట్లో చూస్తాం, ఇలా స్క్రీన్ ఇలా ఉంటుంది. జనరల్లీ అన్ని ఫ్లాట్ స్క్రీన్స్ కదా. ఎడ్జ్డ్ స్క్రీన్ మనకి శాంసంగ్లో చూస్తాం, ఆ మోడల్ మోస్ట్లీ శాంసంగ్ నోట్స్లో. సో దానికి నువ్వు కొత్తగా కనిపెట్టావు, దానికి పేటెంట్ తీసుకో. కర్వ్డ్ టీవీ అంటే టీవీస్ స్క్రీన్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది, కానీ కర్వ్డ్ మోడల్ కనిపెట్టావు. సో మంచి ఎక్స్పీరియన్స్కి, 3D ఫీలింగ్కి, దానికి నువ్వు పేటెంట్ తీసుకో. ఇట్ షుడ్ బీ న్యూ. సో ఇలాంటిది నువ్వు కొత్తది ఏదైనా కనిపెడితే యూ కెన్ టేక్ పేటెంట్ ఫర్ దాట్. దెన్ ఒరిజినాలిటీ ఉండాలి, కాపీడ్ అయ్యి ఉండకూడదు. ఓకే, నాన్ ఆబ్వియస్నెస్ అనేది ఉండాలి, అండ్ యూటిలిటీ కూడా ఉండాలి, ఉపయోగపడాలి. అండ్ ఇంతకుముందు ఉన్నది అయ్యి ఉండకూడదు, నీది ఒరిజినల్ వర్క్ అయ్యి ఉండాలి, ఒరిజినల్ డిజైన్ అయ్యి ఉండాలి. ఓకే, దెన్ ఆర్నమెంటాలిటీ అంటే ఫంక్షనింగ్కి దీనికి అసలు సంబంధం ఉండదు. ఓన్లీ ఫిజికల్గా లుక్ వైజ్ డిజైన్కి మనం ఈ పేటెంట్ అప్లై చేసుకుంటాం ఆర్నమెంటాలిటీకి. బట్ ఫంక్షనాలిటీకి దీనికి సంబంధం ఉండదు. ఆ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అనేది మనకు అక్కర్లేదు, ఓన్లీ ఆర్నమెంటాలిటీయే. ఓకే, ఇక్కడ చూడండి, ద డిజైన్ మస్ట్ బి ఆర్నమెంటల్ అండ్ నాట్ ఫంక్షనల్. ఈజ్ గ్రాంటెడ్ ఫర్ దిస్ ఇట్ ఈస్ గ్రాంటెడ్ అ డిజైన్ పేటెంట్. ఓకే, సో the novelty is the requirement of equal importance of design patents. However, there is a similarity between design patents and copyright, since the work is capable of being registered under both the copyright law as well as the patent law. So patent and copyright almost same ఉంటాయి. ఓకే, సో మనం ఇలాంటి వర్క్స్ డిజైన్ని మనం కాపీరైట్ కింద మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, డిజైన్ పేటెంట్స్ని, లేదా పేటెంట్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేటెంట్ రైట్స్. సో మరి పేటెంట్ రైట్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ట్రాన్స్ఫరింగ్ అంటే ఏంటి? ఏ పేటెంట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ పర్సన్ బై ద ఒరిజినల్ పేటెంటీ యాజ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ. సో పేటెంట్ అనేది ట్రాన్స్ఫరబుల్, నువ్వు చేస్తున్నావు, నువ్వే ఓనర్వి. సో నీ అండర్లో నీ ఇష్టానుసారంగా నువ్వు ఆ వర్క్ ఇంకొంచెం ఎవరికైనా నువ్వు అసైన్ చేయొచ్చు. ఇంకో కంపెనీకి ఇచ్చి మాతో పాటు మీరు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయండి అని వాళ్ళకొక్కరికి ఆ రైట్ ఇచ్చే రైట్ నీకు ఉంటుంది. ఓకే, ఎందుకంటే పేటెంట్ అనేది ట్రాన్స్ఫరబుల్ ప్రాపర్టీ. ఓన్లీ ద ఓనర్ హ్యాస్ ద రైట్ టు అసైన్ ఆర్ లైసెన్స్ ద పేటెంట్ టు ఎనీవన్. In case of co-owners, joint owners or all co-owners are required to agreed upon transferring of patent in the form of assignment or license. So నువ్వు ఒక్కడివే కాదు ఓనర్, ఒక పేటెంట్కి కో-ఓనర్ లేదా జాయింట్ ఓనర్ కూడా ఉన్నాడు అనుకోండి, 2-3 కలిసి ఒక పేటెంట్ తీసుకుంటే ఆ 2-3 కూడా యాక్సెప్ట్ చేయాలి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేటెంట్కి. నువ్వు ఒక్కడివి చేస్తే సరిపోదు. సో టైప్స్ ఏమున్నాయి చూద్దాం, ఎన్ని విధాలుగా మనం పేటెంట్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే, ఫస్ట్ వన్ అసైన్మెంట్ ద్వారా. ఓకే, అసైన్మెంట్ refers to assigning of patent rights
that is sale and transfer of ownership by the patentee to the another person either wholly or partial. సో ఫుల్ రైట్ నువ్వు ఇవ్వచ్చు లేదా హాఫ్ రైట్ కూడా ఇవ్వచ్చు. ద అసైనీ గెట్స్ ద రైట్ టు ప్రివెంట్ ఎనీ వన్ ఫ్రమ్ యూజింగ్ మేకింగ్. సో ఎవరైతే అది తీసుకున్నారో అంటే అసైనీ మన దగ్గర నుంచి ఆ రైట్ ఫుల్ రైట్ కానీ హాఫ్ రైట్ కానీ ఎవరైతే తీసుకున్నారో సో వాళ్ళకు కూడా ఎటువంటి రైట్ వస్తుంది, మన ప్రోడక్ట్ ఇంకొకరు వాడటం కానీ తయారు చేయడం కానీ అమ్మటం కానీ చేయకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. సో ఎన్ని రకాలుగా మనం అసైన్ చేయొచ్చు అంట పేటెంట్స్ని? లీగల్గా ఫుల్ కానీ హాఫ్ కానీ మనం అసైన్ చేయొచ్చు. ఈక్విటబుల్ అసైన్మెంట్ అంటే refers to where the patentee gives a certain share of the patent to another person but the assignee cannot enter his or her name. సో లీగల్ అసైన్మెంట్లో ఏంటి, మన అసైన్మెంట్ రిజిస్టర్లో పేటెంట్ రిజిస్టర్లో మనతో పాటు మనం ఎవరికైతే అసైన్ చేసామో వాళ్ళు కూడా నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు ఓనర్షిప్ కింద. కానీ ఈక్విటబుల్ అసైన్మెంట్లో వాళ్ళు అలా చేసుకోలేరు. నువ్వు ఎంత పోర్షన్ ఇస్తావో అంతవరకు వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు కానీ దే కెనాట్ ఎంటర్ హిజ్ ఆర్ హర్ నేమ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ పేటెంట్స్. ఓకే. Then next, mortgage assignment. Mortgage refers to an agreement where the patent rights in whole or part are transferred by the patentee to assignee for some amount. సో కొంత అమౌంట్ కట్టి నీ పేటెంట్ తీసుకుంటున్నారు అండ్ నువ్వు ఆ అమౌంట్ మళ్ళీ పే బ్యాక్ చేసినప్పుడు అంటే నువ్వు అప్పు తీసుకోవడానికి నీ పేటెంట్ని ఇస్తున్నావు వాళ్ళకి. ఓకే, నువ్వు ఎప్పుడైతే పే బ్యాక్ చేస్తావో అప్పుడు వాళ్ళు నీ పేటెంట్ నీకు ఇచ్చేస్తారు. దాన్ని మార్టిగేజ్ అసైన్మెంట్ ఆఫ్ పేటెంట్ అంటాం. ఓకే. సో అయితే ఇలా అసైన్మెంట్ ద్వారా అయినా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా లైసెన్సింగ్ ద్వారా అయినా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లైసెన్స్ రెఫర్స్ టు అన్ అగ్రీమెంట్ వేర్ ద పేటెంటీ ట్రాన్స్ఫర్ ద రైట్ ఆఫ్ ద పేటెంట్ టు అనదర్ పర్సన్ టు మేక్ యూజ్ ఆర్ ఎక్సర్సైజ్ ద ఇన్వెన్షన్. ఓకే. సో లైసెన్సే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లైసెన్స్ ఇస్ అ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ రాసుకుంటారు ఇక్కడ. బట్ బోత్ ద లైసెన్సర్ అండ్ ద లైసెన్సీ నీడ్స్ టు సైన్ in writing to make the grant of the license valid. The contract also contains terms and conditions which agreed by both the parties including payment and royalties. సో ఇవన్నీ కన్సిడర్ చేసి రాసుకుంటారు కాంట్రాక్ట్. సో ఎన్ని రకాల లైసెన్సెస్ ఉంటాయి? వాలంటరీ లైసెన్స్ అంటే నీ పేటెంట్కి నువ్వే అందులో పోర్షన్ అనేది లైసెన్స్ ఇంకొకరికి ఇస్తున్నావు. ఓకే. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంత పెద్దగా ఏమి ఉండదు. ఓకే, అకార్డింగ్ టు గవర్నమెంటే చేస్తాం కానీ నీ ఇష్టానుసారంగా ఇస్తున్నావు నువ్వు లైసెన్స్ ఇంకొకరికి నీలాగే ప్రోడక్ట్ తయారు చేయటానికి. స్టాట్యుటరీ లైసెన్స్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి నీతో నీ లైసెన్స్ ఇంకొకరికి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తే కనుక దాన్ని స్టాట్యుటరీ లైసెన్స్ అంటాం. ఓకే. ద సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ద లైసెన్స్ టు ద థర్డ్ పార్టీ హియర్. ఓకే. దెన్ నెక్స్ట్, వితౌట్ ద కాన్సెంట్ ఆఫ్ ద పేటెంటీ ఇన్ ద వ్యూ ఆఫ్ ద పబ్లిక్. సో ఇప్పుడు కరోనాకి ఏదైనా మెడిసిన్ వచ్చింది ప్రాపర్గా పనిచేస్తుంది అనుకోండి, చాలా బాగా పనిచేస్తుంది, అసలు అది కంప్లీట్గా ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది అనుకోండి, దానికి పేటెంట్ తీసుకుంటే మీరు ఒక్కరే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇట్స్ అ గ్లోబల్ ప్రాబ్లం. సో గ్లోబల్ ఏమంటారు సప్లై మీరు చేయలేరు. సో అలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పేటెంటీ కాన్సెంట్ కూడా లేకుండా పబ్లిక్కి మంచి చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి పేటెంట్స్ని లైసెన్సింగ్ ద్వారా ఇంకొకరికి ఇచ్చి వాళ్ళతో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయించి ఎక్కువ సప్లై మార్కెట్లో జరిగేలాగా చూసుకుంటారు. అలాంటి కేసెస్లో ఇలా లైసెన్సింగ్ ఇప్పిస్తుంది స్టాట్యుటరీ లైసెన్స్. దెన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ అంటే రెఫర్స్ టు ఎక్స్క్లూజివ్ రైట్స్ టు మేక్ డిస్ట్రిబ్యూట్ ఆర్ సెల్ గివెన్ టు ఎనీవన్ ఎక్స్క్లూడింగ్ ఆల్ అదర్ పర్సన్స్. సో ఓన్లీ వీళ్ళకి మట్టుకే మేము ఆ లైసెన్స్ ఇస్తాము, ఇంకెవరికి ఇవ్వము అనే కైండ్ ఆఫ్ లైసెన్సెస్ ఇవి. లిమిటెడ్ లైసెన్స్ అంటే దానికంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఓకే. లేదా ఈ ప్లేస్లో అయితేనే మేము ఈ లైసెన్స్ ఇస్తాం, ఈ ప్లేస్లో వర్క్ చేస్తేనే లైసెన్స్ ఇస్తాం, లేదా ఇలాంటి పర్సన్కి అయితేనే లైసెన్స్ ఇస్తాం, ఇలాంటి సెల్లింగ్ ప్రొసీజర్కే ఈ లైసెన్స్ ఇస్తాం, అలాంటి కండిషన్స్లో లిమిటెడ్ లైసెన్స్ అంటాం. ఎక్స్ప్రెస్ లైసెన్స్ అంటే
where the permission for using patent is given in express terms. The terms and conditions of the license are required to be in writing and to be registered with the సో అనుకోని రైటింగ్లో ఒక కాంట్రాక్ట్ రాసుకొని ఇచ్చేది ఎక్స్ప్రెస్ లైసెన్స్. ఇంప్లాయిడ్ లైసెన్స్ అంటే ఇండైరెక్ట్ లైసెన్స్, అంటే ఇండైరెక్ట్గా సంహౌ ఒక వేరే వాళ్ళు ఎవరో లైసెన్స్ తీసుకుంటే పేటెంట్కి అది మీకు కూడా అంటే డిపెండెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, మీరు రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే వాళ్ళు అయ్యి ఉంటారు ఒక ఇండస్ట్రీకి. సో వాళ్ళు మెయిన్ ఇండస్ట్రీ లైసెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఇండైరెక్ట్గా అది పేటెంట్ లైసెన్సింగ్గా మారొచ్చు ఇన్ సమ్ కేసెస్. ఓకే, సో లైసెన్సింగ్ ద్వారా ఇన్ని రకాలుగా మనం లైసెన్సింగ్ చేసుకోవచ్చు ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పేటెంట్స్. లేదా ఫైనల్గా ఎలా ఇవ్వచ్చు మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు పేటెంట్స్ని? పేటెంట్ ట్రాన్స్మిషన్ బై ఆపరేషన్ ఆఫ్ లా. ఆపరేషన్ ఆఫ్ లా అంటే ఎవరైతే కనిపెట్టారో ఓనరు అతను చనిపోయినా కానీ, లేదా ఆ కంపెనీ బలవంతంగా మూసేస్తున్నా కానీ, లేదా క్లోజ్ చేస్తున్నా వైండప్ చేస్తున్నా కానీ, ఓకే, లేదా ఏదైనా బ్యాంక్రప్సీ కేసులో ఇరుక్కున్నా కానీ, ఓకే, అంటే ఆ పేటెంట్ బేసిస్లో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కానీ, అప్పుడు మనకి లా ఇంటర్ఫియర్ అయ్యి మనకి పేటెంట్ అనేది ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది, ఇంకొకరికి వెళ్ళిపోతుంది లైసెన్స్. ఓకే, సో ఇన్ని విధాలుగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పేటెంట్స్ మనకి జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి? రైట్స్ ఆఫ్ పేటెంటీ. మరి పేటెంట్ తీసుకున్న వాళ్ళ రైట్స్ ఏంటి? ఓకే, ఫర్ అ ప్రోడక్ట్ patent, the patentee has the right to prevent third parties who do not have the permission of using making. సో ఎవరి దగ్గర అయితే పేటెంట్ ఉందో ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఆ ప్రోడక్ట్ని యూస్ చేసుకోవడం కానీ, తయారు చేయడం కానీ, అమ్మటం కానీ, ఇంపోర్ట్ చేయడం కానీ ఇండియాలో చేయకుండా చూసుకోవాలి. అది మన రైట్ ఒక పేటెంటీగా, ఆ పేటెంట్ మనతో ఉన్నంతకాలం. దెన్ నెక్స్ట్ ఏంటి, ఇంకేం చేస్తాము? ఇఫ్ ద పేటెంట్ is for a process or a method of manufacturing an article or substance, then the patentee, his agents or licensee have the exclusive right to use or exercise the process or method in India. సో ఆ ప్రాసెస్ యూజ్ చేసి నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు ఇండియాలో నీకు పేటెంట్ ఉంటే. ఇఫ్ ద పేటెంట్ ఈస్ ఫర్ అన్ ఆర్టికల్ ఆర్ సబ్స్టెన్స్, దెన్ ద పేటెంటీ, హిస్ ఆర్ ఏజెంట్స్ కెన్ ప్రొడ్యూస్, యూజ్ ఆర్ సెల్ ఆర్ డిస్ట్రిబ్యూట్ ఇట్ ఇన్ ఇండియా. సో నువ్వు తయారు చేయొచ్చు, అలాగే అమ్మకాలు వాడకాలు కూడా చేయొచ్చు ఇండియాలో. సో ఈ రైట్స్ ఉంటాయి నీకు పేటెంటీగా, అంటే పేటెంట్ తీసుకున్న వాడిగా. ఓకే, దెన్ నెక్స్ట్ రైట్స్ ఆఫ్ కో ఓనర్స్ ఆఫ్ పేటెంట్స్. సో ఒక పేటెంట్కి ఒకటే ఓనర్ కాకుండా కో ఓనర్స్, నీతో పాటు పార్ట్నర్స్ కూడా ఉంటే పేటెంట్లో యాజ్ అ పేటెంటీ వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటంటే సేమ్ అగైన్ వీళ్ళలానే ఇంకొకరు తయారు చేయకుండా చూడాలి, ఇంకొకరు మ్యానుఫ్యాక్చర్ చేయకుండా చూడాలి, ఇంకొకరు సెల్ చేయకుండా చూడాలి. When two or more persons are registered as grantee or owner of the patent, then share in the patent is assigned to any one person only with the consent of the other lapsed person. So ఇందులో వచ్చే ఇన్కమ్ పేటెంట్లో, సో ఆ పార్ట్ ఆఫ్ షేర్ కో ఓనర్కి ఇంకొకరు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కాన్సెంట్, వాళ్ళ అగ్రిమెంట్ ఉన్నప్పుడే మనం ఆ పేటెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం టు కో ఓనర్స్. ఓకే, సో పేటెంటీ రైట్స్ ఇవి, కో ఓనర్స్ ఆఫ్ పేటెంట్స్ రైట్స్ ఇవి. ఓకే, సో ప్రొసీజర్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పేటెంట్. సో పేటెంట్ గ్రాంట్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా మనం గ్రాంట్ చేయించుకోవడానికి ఉన్న ప్రొసీజర్ ఇది. సో ఫస్ట్ మనం అథారిటీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేటెంట్స్, సో వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఏదైతే అథారిటీ ఉందో మనం రిజిస్టర్ చేయడానికి పేటెంట్స్ని, ఇది మనకి మన యాక్ట్లో సెక్షన్ 67, 76లో ఇచ్చారు ప్రాసెస్ అంతా. ఓకే, ఎవరు వాళ్ళంటే కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఇస్ ద కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్. సో కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ అనే ఒక అథారిటీ మనకి ఇది ప్రాసెస్ టేకప్ చేస్తుంది. సో పేటెంట్ ఆఫీస్ ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆఫీషియల్ గెజెట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. అండ్ ఎట్ ద పేటెంట్ ఆఫీస్ ఎ రిజిస్టర్డ్ పేటెంట్ విల్ బీ కెప్ట్, ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ బీ రికార్డెడ్. సో ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు పేటెంట్ ఆఫీస్లో. అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంట, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద గ్రాంటీ ఆఫ్ ద పేటెంట్స్. సో ఎవరైతే పేటెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్,
నోటిఫికేషన్స్, ఎక్స్టెన్షన్స్ అండ్ రివకేషన్ ఆఫ్ పేటెంట్స్. సో పేటెంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా మనం ఇవ్వాలి, ఎప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలి పేటెంట్ని, అండ్ పేటెంట్ రెవకేషన్ అంటే క్యాన్సిల్ చేయాలంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో క్యాన్సిల్ చేయాలి, ఆ రూల్స్ అన్నీ కూడా మనం ఆ రిజిస్టర్లో రికార్డ్ చేసుకుంటాం. అండ్ పర్టిక్యులర్స్ ఆఫ్ సచ్ అదర్ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ద వ్యాలిడిటీ అండ్ ప్రొప్రైటర్షిప్ ఆఫ్ ద పేటెంట్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో పేటెంట్ వ్యాలిడిటీ కానీ, దానికి ఎవరికి దాని మీద ఓనర్షిప్ ఉంది, ప్రొప్రైటర్షిప్ ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ కూడా మనం ఆ రిజిస్టర్లో తీసుకుంటాం. ఇంకా అప్లికేషన్, ఇదంతా అయ్యాక అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ పేటెంట్స్. సో ట్రూ ఇన్వెంటర్, ఎనీ పర్సన్ క్లెయిమింగ్ టు బి ద ట్రూ అండ్ ఫస్ట్ ఇన్వెంటర్ ఆఫ్ ద ఇన్వెన్షన్ అప్లై చేయొచ్చు. బై ఎనీ పర్సన్ బీయింగ్ ద అసైనీ ఆఫ్ ద person claiming to be the true and first inventor in respect of the right to make such application by the legal representative of any deceased person who immediately before his death was entitled to make such application. సో ఒరిజినల్ ఓనర్ కానీ ఆ ఒరిజినల్కి ఒక నామినీ ఉంటారు వాళ్ళు కానీ ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవ్రీ అప్లికేషన్ ఫర్ ద పేటెంట్ షెల్ బి వన్ ఇన్వెన్షన్ ఓన్లీ. సో ఒక్క పేటెంట్ అనేది ఒకటే ఇన్వెన్షన్కి ఇస్తారు. ఓకే, ఇట్ షెల్ బి మేడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అండ్ మేనర్ టు ద పేటెంట్ ఆఫీస్. ఓకే, సో ఆ కంట్రోలర్ తీసుకున్నప్పుడు అంతా వెరిఫై చేసి మనకు ఫైనల్గా రిజిస్టర్ చేసి మనకి రిజిస్టర్డ్ పేటెంట్ గాట్ రిజిస్టర్డ్ అనే సర్టిఫికేట్ మనకి ఇస్తారు. ఓకే, పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఓకే, ఎవరికైనా ఇష్యూ అవుతుందా, ఈ పేటెంట్ ఇవ్వడం వల్ల ఇంకెవరికైనా ప్రాబ్లమా, మోనోపోలీ క్రియేట్ అవుతే పబ్లిక్ సఫర్ అవుతారా, ఇవన్నీ స్టడీ చేసి ఫైనల్గా ఇవేవి ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, హోల్ అండ్ సోల్ బెనిఫిట్స్ వాళ్ళే 14 years ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూ లేకుండా పబ్లిక్కి కానీ వేరే ఇండస్ట్రీస్కి కానీ అనుకున్నప్పుడు ఫైనల్గా పేటెంట్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, so this is all about patents and trademarks. నెక్స్ట్ వీడియోలో మనం కాపీరైట్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.